Students, I am T. Bhadrakali, lecturer in mathematics. So, మనకి నార్మల్ సబ్ గ్రూప్స్లో నెక్స్ట్ థీరం ఎవ్రీ కోషియంట్ గ్రూప్ ఆఫ్ యాన్ ఎబిలియన్ గ్రూప్ ఈజ్ ఎబిలియన్. సో ఒక గ్రూప్ తీసుకున్నటువంటి కోషియంట్ గ్రూప్ అనేది కూడా ఎబిలియన్ గ్రూప్ కోషియంట్ గ్రూప్ ఆఫ్ యాన్ ఎబిలియన్ గ్రూప్ ఈజ్ యాన్ ఎబిలియన్. ఒక ఎబిలియన్ గ్రూప్కి తీసుకున్నటువంటి కోషియంట్ గ్రూప్ కూడా ఏమవుతుందండి, అగైన్ ఎబిలియన్ అవుతుంది అని చూపించమంటున్నాడు. సో కాబట్టి ముందు మనకి ఏం ఇచ్చాడండి, జీ అనేది ఎలాంటి గ్రూప్ ఇచ్చాడు, ఎబిలియన్ గ్రూప్ ఇచ్చాడు. సో జీ కామా డాట్ అనేది ఏం తీసుకుందాం అండి, ఎబిలియన్ గ్రూప్ అని తీసుకుందాం. సో ఎబిలియన్ గ్రూప్ అయిందంటే ముందు అది గ్రూప్ అవుతుందండి. ఇంకా అనదర్గా కాంపిటేటివ్ ప్రాపర్టీ అంటే ఎబిలియన్ ప్రాపర్టీ ఏంటి, ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీకి ఏమవుతుందండి, ఏబి ఈక్వల్ టు బిఏ అవుతుంది. సో అండ్ ఇంకా మనకి కోషియంట్ గ్రూప్ అంటే ఎలా ఉంటుంది మనకి, జీ బై హెచ్. సో జీ బై హెచ్లో ఉందండి, హెచ్ అనేది మస్ట్గా అక్కడ ఏమవుతుందండి, నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అవుతుంది. సో దానికోసం ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం, హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని తీసుకుందాం. సో జీ బై హెచ్లో మనకి ఎలిమెంట్స్ ఎలా ఉంటాయండి, ఇక్కడ మనకి జీ బై హెచ్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, సెట్ ఆఫ్ ఆల్ రైట్ కోసెట్స్ ఆర్ లెఫ్ట్ కోసెట్స్. సో కాబట్టి హెచ్ఏ అని తీసుకుంటున్నాం. ఇక్కడ రైట్ కోసెట్ హెచ్ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జీ ఈజ్ ఏ కోషియంట్ గ్రూప్. అండ్ దేని దృష్ట్యా అవుతుంది ఇది, విత్ రెస్పెక్ట్ టు కోసెట్ మల్టిప్లికేషన్. సో అండ్ ఇంకా కోసెట్ మల్టిప్లికేషన్ అంటే ఎలా డిఫైన్ చేసుకుంటాం, హెచ్ఏ అంటే హెచ్బి ఈక్వల్ టు హెచ్ఏబి ఫర్ ఆల్ హెచ్ఏ కమ హెచ్బి బిలాంగ్స్ టు జీ బై హెచ్. ఎందుకని ఈ రైట్ కోసెట్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయండి, మనకి జీ బై హెచ్లో ఉంటాయి. సో ఇప్పుడు మనకి చూపించాల్సింది ఏంటంటే, ఇక్కడ జీ బై హెచ్ అనేది ఎబిలియన్ అని చెప్పాలి. ఆల్రెడీ ఇక్కడ మనకి కోషియంట్ సెట్ అనేది గ్రూప్ అని ఇచ్చేస్తాడు. ఇంకేం చూపిస్తే సరిపోతుంది, ఇంకా జీ బై హెచ్ అనేది ఎబిలియన్ చూపిస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనం చూపించాల్సింది ఏంటంటే, ఇప్పుడు జీ బై హెచ్ ఈజ్ యాన్ ఎబిలియన్. సో జీ బై హెచ్ అనేది ఎబిలియన్ చెప్పాలి అంటే ఇక్కడ జీ బై హెచ్లో మనకి ఎలిమెంట్స్ ఏ ఫామ్లో ఉంటాయి, రైట్ కోసెట్స్. సో కాబట్టి దానికోసం ఏం తీసుకుంటున్నాం, హెచ్ఏ కామా హెచ్బి బిలాంగ్స్ టు జీ బై హెచ్, వేర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. సో మనం ఇక్కడ ఏంటి, మామూలుగా జనరల్గా జీ అనేది ఎబిలియన్ చెప్పాలంటే ఏం చెప్తాం, ఏ బి ఈక్వల్ టు బిఏ అని చెప్తాం. కానీ ఇక్కడ మనకి ఏంటంటే చూపించాల్సింది జీ బై హెచ్ అనేది ఎబిలియన్ అని చెప్పాలి. సో జీ బై హెచ్లో ఎలిమెంట్స్ అంటే ఏ ఫామ్లో ఉంటాయి, హెచ్ఏ కమా హెచ్బి ఫామ్లో ఉంటాయి. కాబట్టి అది కన్సిడర్ చేసుకుందాం. కన్సిడర్ హెచ్ఏ ఇంటూ హెచ్బి. సో హెచ్ఏ ఇంటూ హెచ్బి ఈక్వల్ టు హెచ్ఏబి. దేని దృష్ట్యా రాస్తున్నది, కోసెట్ మల్టిప్లికేషన్ ఏంటమ్మా ఇక్కడ మనకి, హెచ్ఏ ఇంటూ హెచ్బి ఈక్వల్ టు హెచ్ఏబి. సో ఆల్రెడీ మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, జీ అనేది గ్రూప్ ఎబిలియన్ గ్రూప్ కాబట్టి ఏబి ఈక్వల్ టు బిఏ అవుతుంది. కాబట్టి దాని నుంచి మళ్ళీ ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఏబీ ప్లేస్లో బిఏ రాసుకోవచ్చు, హెచ్ ఇంటూ బిఏ. సో హెచ్ ఇంటూ బిఏ, మళ్ళీ దీన్ని కోసెట్ మల్టిప్లికేషన్ దృష్ట్యా ఏం రాసుకోవచ్చండి, హెచ్బి ఇంటూ హెచ్ఏ. సో చూడండి ఏమైంది, హెచ్ ఇంటూ బి హెచ్బి ఈక్వల్ టు హెచ్బి ఇంటూ హెచ్ఏ అయింది. కాబట్టి జీ బై హెచ్ అనేది ఏమవుతుంది, జీ బై హెచ్ ఈజ్ యాన్ ఎబిలియన్ గ్రూప్. అంటే ఎవ్రీ కోషియంట్ గ్రూప్ ఆఫ్ యాన్ ఎబిలియన్ గ్రూప్ ఈజ్ ఎబిలియన్. ఎబిలియన్ గ్రూప్కి తీసుకున్నటువంటి కోషియంట్ గ్రూప్ కూడా ఏమవుతుందండి, మళ్ళీ అగైన్ ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. అదండి థీరం. నెక్స్ట్ ఏంటంటే మనకి సెంటర్ ఆఫ్ ది గ్రూప్ అంటే ఏంటండి, జీ అనేది ఒక గ్రూపు అండ్ సెంటర్ ఆఫ్ జీని ఎలా డినోట్ చేసుకుంటామంటే జెడ్ ఆఫ్ జీ. అంటే అందులో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి మనకి, ఏఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఏ ఫర్ ఆల్ ఎక్స్ కామా ఏ బిలాంగ్స్ టు జీ అవుతుంది. సెంటర్ ఆఫ్ జీలో ఎలిమెంట్స్ ఏ ఫామ్లో ఉంటాయి, ఏఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఏ. ఏఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఏ అయితే మనకి సెంటర్ ఆఫ్ జీ అండ్ జీ అనేది ఇక్కడ గ్రూప్ మస్ట్గా. దీని మీద నెక్స్ట్ థియరం చూద్దాం. నెక్స్ట్ చూడండి థియరం, ఇఫ్ జీ ఈజ్ ఏ గ్రూప్ దెన్ ది సెంటర్ ఆఫ్ జీ ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి, జీ అనేది గ్రూప్ అంటున్నాడు. అయితే ఏం చెప్పమంటున్నాడు మనకి, సెంటర్ ఆఫ్ జీ మీన్స్ జెడ్ ఆఫ్ జీ అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పమంటున్నాడు. సో నార్మల్ సబ్ గ్రూప్ అంటే ఏంటంటే మనకి జనరల్గా హెచ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అవ్వాలంటే ఏం చెప్తాం, ముందు హెచ్ అనేది సబ్ గ్రూప్ అవ్వాలి అండ్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీకి అండ్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అవుతుంటే ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అవుతుంటే మనం హెచ్ని నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అంటాం. సో అదేవిధంగా ఇక్కడ మనకి జెడ్ ఆఫ్ జీ అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అవ్వాలంటే ముందు ఏమవ్వాలి, జెడ్ ఆఫ్ జీ అనేది సబ్ గ్రూప్ అవ్వాలి అండ్ అనదర్గా ఆ కండిషన్ ప్రూవ్ అవ్వాలంటే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీకి సమ్ ఏదో ఏ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ అనుకుంటే కనుక ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ అయితే అది మనకి జెడ్ ఆఫ్ జీ అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అంటాం. సో చూద్దాం, ముందు ఇచ్చిన డేటా ఏంటంటే మనకి జీ కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్ అని ఇచ్చాడు. ఇంకేం చూపించాలి ఇక్కడ మనకి, జెడ్ ఆఫ్ జీ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి. కాబట్టి జెడ్ ఆఫ్ జీలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయండి,
ఫర్ ఆల్ ఎక్స్ కామా ఏ బిలాంగ్స్ టు జీకి ఏఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఏ ఫామ్లో ఉంటాయి. సో ఇప్పుడు మనం చూపించాల్సింది ఏంటండి, జెడ్ ఆఫ్ జీ ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సో ముందు నార్మల్ సబ్ గ్రూప్ అవ్వాలంటే ఏం అవ్వాలనుకుంటున్నాం, ముందు సబ్ గ్రూప్ అవ్వాలి. మళ్ళీ సబ్ గ్రూప్ అవ్వాలంటే అది ఏం అవ్వాలండి, అది నాన్ ఎంప్టీ సెట్ అవ్వాలి అండ్ సబ్ సెట్ ఆఫ్ జీ అవ్వాలి అండ్ గ్రూప్ అవ్వాలి. సో కాబట్టి ముందు నాన్ ఎంప్టీ సెట్ అవుతుందని చూపిద్దాం. మనకి ఇక్కడ ఈ అనేది ఏమి ఇచ్చాడండి, ఈ అనేది గ్రూప్ అని ఇచ్చాడు కాబట్టి గ్రూప్లో మస్ట్గా ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి ఏం తీసుకుందాం, ఈ బిలాంగ్స్ టు జీ అని తీసుకుందాం. సో ఈ బిలాంగ్స్ టు జీ అయిందంటే ఈ ఇంటూ ఎక్స్ రాస్తున్నాం. ఎందుకని, ఈ ఐడెంటిటీ ఎలిమెంట్తో దేన్ని మల్టిప్లై చేస్తున్నాం మనకి అదే వస్తుంది కాబట్టి ఈ ఇంటూ ఎక్స్. ఈ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఎక్స్ ఇంటూ ఈ కూడా అవుతుంది కదా, రైట్ ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అవుతుంది, అదేవిధంగా లెఫ్ట్ ఐడెంటిటీ. సో ఈ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ. సో ఈ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ అయింది కాబట్టి మనకి ఇది ఏ ఫామ్లో ఉంది చూడండి, ఏఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఏ ఫామ్లో ఉంది. సో కాబట్టి ఇది ఇందులో ఉంటుంది మనకి, ఏఎక్స్ ఈక్వల్ ఎక్స్ఏ ఉంటే కనుక అది ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ అంటాం, సెంటర్ ఆఫ్ జీలో ఉంటున్నాను. సో కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఈఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఏ అయింది కాబట్టి ఈ బిలాంగ్స్ ఎక్కడ ఉంటుందని మనకి జెడ్ ఆఫ్ జీ, సెంటర్ ఆఫ్ జీలో ఉంటుంది. సో ఈ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ అయింది అంటే జెడ్ ఆఫ్ జీలో ఒక ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఇప్పుడు జెడ్ ఆఫ్ జీ అనేది ఎన్ని అవుతుందండి, నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ జీ అవుతుంది. ఇంకా మనం నెక్స్ట్ ఏం చూపించాలి, మనం ఇప్పుడు జెడ్ ఆఫ్ జీ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పాలి. సో సబ్ గ్రూప్ ఆఫ్ జీ అవ్వాలంటే మళ్ళీ గ్రూప్ ఇవన్నీ చూపించడం కష్టం కాబట్టి మనకి ఆల్రెడీ మనం సబ్ గ్రూప్స్లోకి తీరం చెప్పుకున్నాం. ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అవుతుంటే కనుక ఏ ఇంటూ బి ఇన్వర్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్ అయితే మనం ఏమంటున్నాం ఇప్పుడు హెచ్ని సబ్ గ్రూప్ ఆఫ్ జీ అంటున్నాం. సో అదేవిధంగా ఇక్కడ మనకి జెడ్ ఆఫ్ జీ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పాలి కాబట్టి ఇక్కడ ఏం చెప్దామండి, ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ అని తీసుకుని ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ అవుతుంది అని చెప్పాలి. సో మళ్ళీ ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ ఉండాలి అంటే మళ్ళీ మనకి చూడండి జెడ్ ఆఫ్ జీలో ఎలిమెంట్స్ ఏ ఫామ్లో ఉంటాయి, మరి ఏఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఏ ఫామ్లో ఉంటాయి. సో ఇక్కడ మనం ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ అని చెప్పాలంటే ఇప్పుడు ఏం చెప్పాలి మనం, ఏబి ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఏబి ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఏబి ఇన్వర్స్ అని చెప్పాలి. ఎందుకని, మరి జెడ్ ఆఫ్ జీలో ఉండాలి కాబట్టి. సో దానికోసం ఇక్కడ మనం తీసుకుందాం అండి, ఏం తీసుకుందాం, ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ తీసుకుందాం. సో జెడ్ ఆఫ్ జీలో ఎలిమెంట్స్ ఏ ఫామ్లో ఉంటాయి అనుకున్నాం మనం డెఫినేషన్ ప్రకారం, ఏ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ అయిందంటే ఎలా ఉంటుందండి, అది ఏఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఏ. అదేవిధంగా బి బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ కాబట్టి బిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్బి ఫామ్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి, ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ అని చెప్పాలి. ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ అని చెప్పాలి అంటే మనకి జెడ్ ఆఫ్ జీలో ఎలిమెంట్స్ ఎలా ఉండాలి, ఏఎక్స్ ఈక్వల్ ఎక్స్ఏ ఫామ్లో ఉండాలి కాబట్టి ఏం చెప్తాం ఇప్పుడు ఏబి ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఏబి ఇన్వర్స్ అని చెప్పాలి. సో దానికోసం అది కన్సిడర్ చేసుకుందాం, ఏబి ఇన్వర్స్ ఇంటూ ఎక్స్. సో ఏబి ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ అనేది జీలో ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఈతో ఐడెంటిటీ ఎలిమెంట్తో మల్టిప్లై చేసుకుందాం, ఏబి ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఈ. సో ఏబి ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఈ ప్లేస్లో ఏం రాస్తున్నాను, ఇక్కడ బి ఇంటూ బి ఇన్వర్స్ అని రాస్తున్నాయి. ఎందుకని, బి అనేది ఆల్సో బిలాంగ్స్ టు జీ కాబట్టి అందులో మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఇన్వర్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఈ ప్లేస్లో ఏం రాసుకుంటున్నామండి, ఏబి ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ బి ఇన్వర్స్. ఇక్కడ మనకి ఏంటండి, ఈ అనేది జీలో ఉంది, జీలో ఉందంటే జీ అనేది ఏంటి ఇక్కడ గ్రూప్ అయిందంటే అందులో కూడా మనకి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఈ ప్లేస్లో మనం ఏం రాస్తున్నాం ఇక్కడ బి ఇంటూ బి ఇన్వర్స్ అని రాసుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటండి మళ్ళీ, సో ఏబి ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఈ బీని ఎక్స్తో యాడ్ చేసుకుందాం, ఎక్స్ ఇంటూ బి ఇన్వర్స్. నెక్స్ట్ ఏబి ఇన్వర్స్ ఇంటూ ఎక్స్బి ప్లేస్లో ఏం రాసుకొచ్చింది మనం ఇక్కడ బిఎక్స్ అని రాసుకున్నాయి. ఎందుకని, ఏఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఏ, బి బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ అయింది కాబట్టి బిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్బి అవుతుంది. సో కాబట్టి ఎక్స్బి ప్లేస్లో మళ్ళీ బిఎక్స్ రాస్తున్నాం అన్నమాట. మళ్ళీ ఏ ఇంటూ ఇక్కడ చూడండి బి ఇన్వర్స్ ఇంటూ బి ఇంటూ ఎక్స్ ఇంటూ బి ఇన్వర్స్. సో మళ్ళీ బి ఇంటూ బి ఇన్వర్స్ అంటే ఏ అవుతుంది, ఏ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ అవుతుంది. సో అంటే ఏ ఇంటూ ఎక్స్ ఇంటూ బి ఇన్వర్స్. సో ఏమేమి చూడండి ఇక్కడ మనకి ఏబి ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఏబి ఇన్వర్స్. సో మనకి ఇది ఏ ఫామ్లో వచ్చిందండి, ఈ ఎక్స్ఏ ఈక్వల్ టు ఏఎక్స్ ఫామ్లో వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుందండి మనకి ఏబి ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఏబి ఇన్వర్స్ అయింది. సో మనకి జెడ్ ఆఫ్ జీలో ఉన్న ఎలిమెంట్స్ ఏ ఫామ్లో ఉంటే ఏఎక్స్ ఈక్వల్ ఎక్స్ఏ వచ్చింది కాబట్టి ఆ ఫామ్లో ఉంది కాబట్టి ఏబి ఇన్వర్స్ అనేది ఎక్కడ ఉంటుందండి మనకి, ఏబి ఇన్వర్స్ అనేది ఎక్కడ ఉంటుందమ్మా మనకి బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ. సో మనకి సబ్ గ్రూప్స్ థియరం ప్రకారం ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ అయింది కాబట్టి జెడ్ ఆఫ్ జీని ఏం చెప్తామండి, ఈజ్ ఏ
సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్తాం. సో ఇప్పుడు జెడ్ ఆఫ్ జీ అనేది సబ్ గ్రూప్ అయింది. ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పాల్సింది మనం, జెడ్ ఆఫ్ జీ అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పాలి. అంటే ముందు జెడ్ ఆఫ్ జీ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పాలి. సో ఆల్రెడీ ఇక్కడ మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, జెడ్ ఆఫ్ జీ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని చెప్పాం. నెక్స్ట్ ఇంకేం చెప్పాలండి, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీకి సమ్ ఏదో ఏ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ అని తీసుకుంటే కనుక అప్పుడు ఏం చెప్పాలి, ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ అయిందంటే ఇప్పుడు జెడ్ ఆఫ్ జీని మనం నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అంటాం. సో దానికోసం ఇక్కడ మనం తీసుకుందామండి, ఏ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ. ఏ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ అయిందంటే ఏ ఫామ్లో ఉంటాయి ఎలిమెంట్స్, ఏ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఏ ఫామ్లో ఉంటాయి అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ. సో దానికోసం ఇప్పుడు మనం కన్సిడర్ చేసుకుందామండి, ఎక్స్ఏ ఎక్స్ ఇన్వర్స్. సో ఎక్స్ఏ ఎక్స్ ఇన్వర్స్ మళ్ళీ ఇప్పుడు ఎక్స్ఏ రెండింటిని ఒక బ్రాకెట్లో తీసుకోండి, ఎక్స్ఏ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్. మనకు ఆల్రెడీ ఏ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ అయింది కాబట్టి ఎలా వచ్చింది మనకి, ఏఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఏ. సో కాబట్టి ఎక్స్ఏ ప్లేస్లో ఏం రాసుకోవచ్చండి, ఏఎక్స్ అని రాసుకోవచ్చు, ఏఎక్స్ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్. సో మళ్ళీ ఏ ఇంటూ మళ్ళీ అసోసియేట్ లా ప్రకారం ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్. ఎక్స్ ఒక ఎలిమెంట్ దానికి ఇన్వర్స్ అంటే మళ్ళీ ఐడెంటిటీ ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుంది, ఏ ఇంటూ ఈ. సో ఏ ఇంటూ ఈ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఏ అవుతుంది. సో ఎక్స్ఏ ఎక్స్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ వచ్చింది. కానీ మనం ఏ అనేది ఎక్కడ తీసుకున్నామో మనం ఆల్రెడీ ఏ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ. సో కాబట్టి ఏ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ అంటే ఏమొచ్చింది చూడండి, ఇప్పుడు ఎక్స్ఏ ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ వచ్చింది. సో చూడండి ఇప్పుడు నార్మల్ సబ్ గ్రూప్ డెఫినేషన్ ప్రకారం ఎక్స్ బిలాంగ్స్ టు జీ అయింది, ఏ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ అవుతుంటే ఏమవుతుందండి, ఎక్స్ఏ ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జెడ్ ఆఫ్ జీ అయింది. కాబట్టి నార్మల్ సబ్ గ్రూప్ డెఫినేషన్ ప్రకారం ఏం చెప్పొచ్చు, ఇప్పుడు జెడ్ ఆఫ్ జీ ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సో అదండి థీరం. ఏంటండి ఇప్పుడు మనకి థీరం ఏంటండి, ఏదైనా జీ అనేది గ్రూప్ అవుతుంటే కనుక దాని యొక్క సెంటర్ ఆఫ్ జీ అనేది కూడా ఏమైందండి, నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అయింది. ఓకే, థ్యాంక్ యూ.